దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 8వ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. ఇందులో మనకి జీవితానికి మూలాధారమైనటువంటిది ఏది అనేటటువంటి విషయాన్ని చాలా చక్కగా శ్రీకృష్ణుడు వివరించడం జరిగింది. అందులో అనుభవాలకి దాసుడైన వాడు ఆ అనుభవాలను పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఇతర అనుభవాలు కాకుండా తనని తానే అనుభవించాలనుకునేవాడు ఏం చేయాలి, ఎలా ఉంటుంది, భగవంతుడిని గుర్తించి అదృష్ట విశేషం చేత భగవంతుడిని చేరాలనుకునేటటువంటి వాడు ఏ విధంగా ఉంటుంది వాడి యొక్క స్థితి, అది ఎంతెంత కాలం ఉంటుంది వాడికి ఆ స్థితి, ఇది చెప్పాలి అని ఆయన ఆరంభం చేశాడు. 21వ శ్లోకం దగ్గర 20వ శ్లోకం దగ్గర సంపదలు కోరుకునేవాడికి సంపదలు వస్తాయి, నేను ఇస్తా, వాడు వాటిని అనుభవిస్తున్నప్పటికీ కొంతకాలానికి మారుతాయి. ఆత్మానుభవం పొందాలనుకునేవాడికి అది ఎప్పుడూ అలానే ఉండేది, కానీ అది అల్పానందం. తననే కోరుకునేవాడికి లభించే ఆనందం నిత్యానందము, అనల్పము. ఇది చెప్పాలి ఆయన. అందులో ఆత్మతత్వాన్ని కోరుకున్నటువంటి వాడికి లభించే స్థితిని అది ఎంతకాలం ఉంటుంది, సంపదలు కోరుకున్న వాళ్ళలాగా పోయి వచ్చి ఇట్లాగా దానికి కూడా ఏదైనా చక్రగతి ఉంటుందా అనే ప్రశ్న వస్తే దానికి సమాధానం ఆయన చెబుతూ, ఒకసారి ఆత్మానుభవం అనేటటువంటిది ఏర్పడితే అది ఎప్పుడూ వాడికి అలా ఉంటుంది సుమా, అది వాడికి నిత్యమై ఉంటుంది. దాన్ని చెప్తున్నాడు 21వ శ్లోకంలో. చూద్దాం 21వ శ్లోకాన్ని. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడికి, ఆత్మానుభవము అనేదాన్ని ఏమంటారు? తమాహు పరమాం గతిం, ఐశ్వర్యానుభవం కంటే, సంపదల ఆనందం కంటే పరమాం గతిం, దీనికంటే ఉత్తమమైనటువంటి స్థితి అది. ఏమంటారు దాన్ని? అవ్యక్తః అక్షరః ఇతి ఉక్తః. దాని అక్షరము, నాశం ఉండదు దానికి, కానీ అది అవ్యక్తము.
అవ్యక్తం అంటే కంటికి కనిపించదు. కంటికి కనిపించదు అంటే మరి ఉందని అలా అంటామా? అంటే అన్నీ కంటికి కనిపిస్తేనే ఉన్నాయని అనకూడదు కదా. దేనికి గోచరించినా దాన్ని మనం ఉంది అని అనుకోవాలి. మనకే కంటికి కనిపించింది చెవులకు వినిపిస్తాయి, ముక్కుకి తెలుస్తాయి, రుచికి తెలుస్తాయి, స్పర్శకి తెలుస్తాయి, ఉన్నాయి అలాగే. అలానే మనసుకు కూడా తెలుస్తాయి. అలా తెలిపేటటువంటిది శాస్త్రం ఒకటి ఉంది. అయితే శాస్త్రం తెలియచేస్తుంది, శాస్త్రం ద్వారా కనిపిస్తాయి. నువ్వుల్లో నూనె ఉంటుందా? చూపిస్తారా? ఒక నువ్వు గింజని పట్టుకొచ్చి దాన్ని క్రాస్ కట్ చేసిన, ఇంకో రకంగా కట్ చేసిన, అందులో ఎక్కడ మనకు ఒక చుక్క కూడా నూనె కనిపించదు. కానీ దాన్ని ఒక పద్ధతి ప్రకారం కనుక ప్రాసెస్ చేస్తే అందులోంచి మనకి చక్కటి నూనె వస్తుంది. తైలము అని అంటాం దాన్ని. అసలు దాన్నే తైలం అనాలండి. మిగతావన్నీ తైలాలు కావు. తిల సంబంధమై వచ్చిందేదో అది తైలం. తిల తైలవతు దారువన్నివత్ అని మనకి చెప్తారు మన రామానుజాచార్య స్వామి. తిలలో తైలం ఉంటుంది, కానీ అది మనకి మామూలుగా తెలియదు, అది అవ్యక్తము. దాన్ని ఒక పద్ధతిలో చేస్తే అది మనకి వ్యక్తమవుతుంది. దారువన్నివత్, కర్రలో నిప్పు ఉంటుంది, కానీ మనకి కర్రని నిలువుగా కోసినా, అడ్డంగా కోసినా, మరొక రకంగా కోసినా ఆ నిప్పు అనేది కనిపించదు. కానీ అదే రెండు కర్రలని పెట్టి దాన్ని కనుక ఒక పద్ధతిలో మథించినట్లయితే, యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు ముందు దానికి కావలసిన అగ్ని సంపాదన చేయడం కోసమని అరణి మంథనము అని చేస్తారు. దాన్ని మథిస్తారు. దాన్ని ఒక కర్ర మీద మరొక కర్రని పెట్టి దాన్ని పెరుగు చిలికినట్టుగా చిలుకుతారన్నమాట. అందులోంచి అగ్ని బయటకు వస్తుంది. ఉన్నది వచ్చిందా, లేనిది వచ్చిందా అంటే అందులో ఉన్నదే బయటకు వచ్చింది. కానీ ఆ ఉన్నదైనప్పటికీ నీకు కనిపించాలంటే దానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే అది కనిపిస్తుంది తప్ప ఇంకొక రకంగా అయితే అది కనిపించదు. ఇది అవ్యక్తత దానికి. కానీ అందులో అది ఉండడం మాత్రం ఎప్పుడు ఉంటుంది అది, కనుక అది అక్షరము. అలానే ఈ సకల భూతాల్లో అన్నిట్లో కూడా ఆ లోపల ఉండేటటువంటి ఆ తత్వం అది అవ్యక్తము. దానికే జీవుడని పేరు. అది అక్షరము, అది ఎప్పుడు నశించదు. మామూలుగా ఉండేటువంటి ఈ శరీరాలు నశించినా అది మాత్రం నశించదు. అది ఎప్పుడు అలానే ఉంటుంది. ఇది భూతముల కంటే విలక్షణమైంది, దీనికంటే పైది. యం ప్రాప్య న నివర్తంతే, ఒకసారి కనుక దాన్ని పొందడం అనేటటువంటి అది జరిగినట్లయితే మళ్ళీ ఇంకొకసారి ఈ జనన మరణ చక్రములోకి రావాల్సినటువంటి అవసరం ఉండదు. ఇప్పుడైతే ఇందులోంచి మనం పైకి వెళ్ళినా వెనకాతల మళ్ళీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కనుక అది లాక్కొచ్చి ఇంకో శరీరంతో మళ్ళీ వీడిని కూరుస్తుంది. అది వదిలితే మరో దాంతో కూరుస్తుంది. చతుర్ముఖ బ్రహ్మగారికైనా అక్కడ ఆ దేహాన్ని ఆయన వదిలిపెట్టిన తర్వాత ఆయనకుండేటువంటి ఆ జీవుడికి ఉండేటువంటి కర్మని బట్టి మళ్ళీ ఇంకోటి ఏదో శరీరంలోకి ఆ జీవుడు రావలసి వస్తుంది. శరీరాలు ఇచ్చేటటువంటి మూల కారణం వెనకాతలు ఉండేటువంటి కర్మ సంబంధం. ఈ కర్మ సంబంధం పోవాలి, శుద్ధాత్మ సాక్షాత్కారం కావాలి అని ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడికి జిజ్ఞాసు అని పేరు పెట్టాడు 7వ అధ్యాయంలో. వాడు చేసే ఉపాసనని చెప్పాడు ఈ 8వ అధ్యాయంలో. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ అని అంటుంది. ఓంకారంతో ఎక్కడో మూర్ధాస్థానంలో ఉపాసన చెయ్యాలి, ప్రాణాలను అక్కడ గట్టిగా నిలబెట్టి అని మనకి చెప్పడం జరిగిందే. అలాంటి శుద్ధాత్మ వాడు పొందాలంటే పూర్వం ఉండేటువంటి కర్మ సంబంధం వీడికి పూర్తిగా వీడి నుంచి తొలగిపోవాలి. తొలగిపోవడం మనం తొలగించుకుంటే తొలగేది కాదు కదా. అది ఇంకా మనకు అది ఎక్కడుందో కూడా తెలియదు కదా, ఎలా ఉంటుందో కూడా మనకి తెలియదు కదా, ఎలా తొలగుతుందో కూడా మనకి తెలియదు కదా.
దానికి సాధనం చెప్పాడు గతంలో. అది ఎంతకాలం ఉంటుంది? ఒకసారి సరే నువ్వు చెప్పిన సాధనం అంతా మేము చేసామయా, చేసి దాన్ని పొందాము అని అనుకో. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఆయనకు ఉండేటటువంటి ఒక ఆయు పరిమితి దాటిన తర్వాత వాడి సంపదలు, ఎందుకంటే ఆయన ఇస్తే వచ్చినవి కనుక ఆయన పోతే ఇవన్నీ పోతాయి. ఇప్పుడు ఒక మంత్రి గారు ఉండగా కొన్ని పదవులు ఆయన ఇచ్చాడు అనుకోండి, ఆ పదవిలో ఉండేవాడు ఆ పదవులను అనుభవిస్తూ ఉంటాడు, ఆస్వాదిస్తూ ఉంటాడు. ఆ మంత్రి గారే పోతే మొత్తం ఆయన కింద ఇచ్చినవన్నీ మొత్తం పోతాయి. అలానే ఒక బ్రహ్మగారి కాలంలో మనం ఉండేటప్పుడు ఆ బ్రహ్మగారు ఇచ్చినవన్నీ వీడు అనుభవిస్తుంటాడు. ఆ బ్రహ్మగారు పోగానే ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం పోతాయి. వీళ్ళందరికీ కూడా మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళ కర్మ ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నడుస్తుంటారు. నడవటానికి కారణం కర్మ. ఆ కర్మని బట్టి వాడు బ్రహ్మ అవుతాడో లేకపోతే పిపీలికి అవుతాడో. ఇప్పుడు వీడు ఆ సంపదలను కోరుకోవట్లేదు, శుద్ధాత్మని కోరుకుంటున్నాడు. నన్ను నేనే తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. దాన్ని కూడా వాడు పొందగలుగుతాడు. అది ఒకసారి పొందితే ఇంక మళ్ళీ పోవడమే ఉండదు. ఎందుకంటే ఆ స్థితి పొందడం అనేది కర్మ ఉండగా సాగదు. అది కర్మ సంపర్కం పూర్తిగా వాడికి తొలగిపోవాలి. వాడికి తర్వాతనే వాడి ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. భగవత్ సాక్షాత్కారానికైనా ఆత్మసాక్షాత్కారానికైనా రెండిటికి కూడా కర్మ అనేది పూర్తిగా తొలగిపోవాలి. తొలగిపోయిన తర్వాత వీడు అల్పాన్ని కోరుకుంటున్నాడా అనల్పాన్ని కోరుకుంటున్నాడా దాన్ని బట్టి తేడా అనమాట. బట్ అవి రెండు కూడా ఫ్రీ ఫ్రమ్ కార్మిక్ బాండేజెస్. అది చెప్తున్నాడు. ఇయం ప్రాప్య న నివర్తంతే. ఒకనాడు దాన్ని పొందాడు అని అంటే అందులోంచి మళ్ళీ ఇంకొక జన్మలోకి మరో జన్మలోకి వెళ్ళాల్సిన అవసరం వాడికి ఉండదు. అయితే దాన్ని పొందడానికి నన్ను ప్రయత్నం చేయమంటావా అంటే నువ్వు చేస్తే లభించేది కదా. తద్ధామ పరమం మమ. అది నా ఆధీనంలో ఉండేటటువంటి స్థానం. అది నా ఆధీనంలో రెండు ఉన్నాయి. ఒకటి ప్రకృతి జాతం, రెండు శుద్ధ జీవజాతం. రెండు నా ఆధీనంలో ఉన్నాయి. ప్రకృతి కంటే ఇది పరం, కానీ ఈ రెండు కూడా నా అధీనంలో ఉన్నాయి కనుక తద్ధామ మమ పరం స్థానం. ప్రకృతితో చేరి ఉంటే వీడి జ్ఞానం పరిచ్ఛిన్నం అవుతుంది, కంట్రోల్డ్ కండిషన్డ్ అయిపోతుంది. ఇందులోంచి బయటకు వస్తే ఇక వీడికి కండిషనింగ్ అనేటటువంటిది ఉండదు. ఒక తొట్టులో తిరుగుతూ ఉంటుంది, ఫ్రీగానే తిరుగుతూ ఉన్నట్టుగా ఉంటుంది కదా. ఫ్రీగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి తిరుగుతూ ఉంటుంది. కానీ అది పరిచ్ఛిన్నమైనటువంటి స్వాతంత్ర్యం కలిగినది. ఇందులోంచి మనం ఒక పెద్ద కాలువలో చెరువులో వేసామనుకోండి, అంటే ఇందులోంచి బయటపడ్డది కదా. కానీ అప్పటికి కూడా ఆ చెరువుకు ఉండేటటువంటి హద్దులు ఏముంటాయో దానికే అది నియమితమై ఉంటుంది. ఇందులోంచి తీసి ఓ పెద్ద నదిలో వేసామనుకోండి, అప్పుడైనా అంతే. అందులోంచి తీసి సముద్రంలో వేసామనుకోండి, ఫ్రీ కాదు. అప్పుడు కూడా ఆ సముద్రానికి హద్దులెంతో అంతవరకే అది పరిమితమై ఉంటుంది. ఎందుకని? దానికి ఉండేటటువంటి దేహ నిర్మాణాన్ని బట్టి దానికి కొన్ని హద్దులు ఏర్పడ్డాయి. అసలు ఇవేవి లేనప్పుడు వాడికి అనంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి స్థితి వాడికి ఏర్పడుతుంది. జ్ఞాన ప్రసరణ అంత బాగా వాడికి జరుగుతుంది. దాన్నే మనం ఏమంటాం? బంధముల నుంచి ముక్తి పొందిన దశ. కర్మబంధము నుంచి, మళ్ళీ బంధాలంటే మనం ఏవో అనుకున్నాం, ఈ కుటుంబ బంధాలు లేకపోతే మరొక బంధాలు కాదు. వీటన్నిటికీ మూలాధారం కర్మబంధం. చేత బ్రహ్మగారికి కూడా కర్మబంధం ఉంది. సామాన్యమైనటువంటి ఒక చిన్న కీటకానికి కూడా కర్మబంధం ఉంది. ఈ కర్మబంధం అనేది పూర్తిగా తొలగిపోయినటువంటి దశ. అది పరమం మమ. అంటే ఆ శుద్ధ జీవ దశ కూడా నా నియమన స్థానాల్లో గొప్పది. నాకు రెండు నియమన స్థానాలు, జీవ ప్రకృతులు రెండు కూడా. ఇవి రెండు కూడా స్వతంత్రంగా పనిచేసేవి కావు, నా అధీనంలో ఉండేవే సుమా.
దీన్నే మనకి వేదం చెప్తోంది, ఛాందోగ్యం అనేటటువంటిది. స ఏనాన్ బ్రహ్మగమయతి ఏతేన ప్రతిపద్యమాన ఇమం మానవం ఆవర్తం నావర్తంతే. అక్కడి దాకా వీడిని తీసుకువెళ్ళి చేర్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ క్రిందకి పైకి తిరిగేటటువంటి చక్రగతిలో సాగే ఈ ప్రకృతిలోకి వాడు రాడు సుమా అని పంచాగ్ని విద్య మనకి వివరిస్తోందన్నమాట. ఇది కైవల్యార్థి గురించి భగవంతుడు చెప్పినటువంటి ఒక స్థితి. అంటే ఐశ్వర్యార్థికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది, కైవల్యార్థికి తిరిగి రావడం అనేటటువంటిది ఉండదు. కనుక వీడు ఐశ్వర్యార్థి కంటే కొంచెం పైవాడు సుమా, దానికంటే వీడు గొప్పవాడు అని చెప్పాడు. మరి మూడవడి సంగతి ఏమిటి? మూడవడెవడు? మోక్షార్థి, భగవంతుణ్ణే కోరుకున్నవాడు. వాడి స్థితి ఎంతకాలం ఉంటుంది, వాడేమవుతాడు? దీన్ని 22వ శ్లోకంలో శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. చూడండి శ్లోకాన్ని. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. యస్య అంతస్థాని భూతాని, ఈ సకల భూతాలు అంటే అచేతనాలు కానీ చేతనాలు కానీ, యస్య అంతస్థాని ఎవనిలో ఉన్నాయో, ఏన సర్వం ఇదం తతం ఎవడు ఈ సకల చరాచరాత్మకమైనటువంటి విశ్వాన్ని కూడా తతం వ్యాపించి ఉన్నాడో, అంటే ఇందులో ప్రతి కణంలో అణువున వ్యాపించి ఉంటాడు ఆయన. ఆయన్ని పొందాలి అని ఇప్పుడు వీడు అనుకుంటున్నాడు కదా, అలాంటి వాడెవడు? పురుషః సపరః పార్థ, సపరః పురుషః, ఆ పొందడానికి యోగ్యమైనటువంటి ఆ పరమ పురుషుడు ఉన్నాడే, పురుషోత్తముడు అని అంటామే మనం. ఆయన భక్త్యా లభ్యః, వాడికి ఏమి వీడు పొందేటటువంటి క్లేశాలు కానీ, వీడు చేయాల్సినటువంటి కఠినమైనటువంటి వృత్తులు కానీ ఇవి ఏమీ అక్కర్లేదయా. భక్త్యా లభ్యః, అనన్యయా భక్త్యా లభ్యః. అనన్యయా ఇతర విషయ సంపర్కము లేనటువంటి, అంటే అందులో మళ్ళీ తాను కూడా ఉండడు. సరే, ఇతర విషయాలు ఎలాగో ఉండవు. తానంటే జీవుడు తనను తాను పొందాలని కానీ, లేక అన్య సంపదలు పొందాల అనేటటువంటి ఇతర ఆలోచనలతోటి కలుషితం కానటువంటి నిష్కళంకమైనటువంటి ప్రేమకి భక్తి అని పేరు. ఇది తైలధారావద విచ్ఛిన్న స్మృతి సంతాన రూప. అంటే మనం ఒక తేనె చుక్కని ఇలా పైకి ఎత్తితే అది ఎట్లా తీగలాగా సాగుతూ ఏకధారగా ఉంటుందో, అట్లాగా వీడి జ్ఞానంలో ఆ భగవంతుని యొక్క పరత్వము, తనకి ఉండేటటువంటి ఆయనకి సేవ చేయాలనేటటువంటి తపన, ఇవి ప్రీతితోటి ఏకరూపంగా మధ్యలో ఎక్కడ బ్రేకేజ్ అనేది లేకుండా సాగుతూ ఉంటే, అలాంటి దానికి మాత్రమే ఆయన లభిస్తాడు. ఆయనంటే ఎవడు ఇన్నిటినీ మొత్తం తనలో పెట్టుకున్నాడు, ఆయన వీడు కోరుకుంటున్నాడు. యస్యాంతస్థాని భూతాని ఏన సర్వం ఇదం తత్తం. ఈ తతం అనేది ప్రధానం. ఆయన మొత్తం అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన లేని చోటు లేదు. నరసింహావతారంలో దాన్ని ఆయన ప్రహ్లాదుడికి చూపించడం జరిగింది. ఇంతవరకు చెప్పిన తర్వాత ఇంకా అధ్యాయాన్ని క్రమంగా చివరికి తీసుకొస్తున్నాడు ఆయన. ఏది కోరుకోవడం మంచిది? ఆయన్ని కోరుకోవడం మంచిదా, తనని తాను కోరుకోవడం మంచిదా, సంపదల్ని కోరుకోవడం మంచిదా? ఇది గతంలో చెప్పడం జరిగింది. ఒకటి పోయేది, ఒకటి వస్తుంది కానీ అల్పము,
ఒకటి వస్తుంది కానీ అనల్పము అని చెప్పాడు ఆయన. ఇప్పుడు దీన్ని తాను పొందడానికి ఒక మార్గం అనేది ఒకటి ఏర్పడుందా అంటే ఆ స్థితిని వాడు చేరడానికి సాగించేటటువంటి ఒక యానం ఒకటి ఉంటుంది, యాత్ర ఒకటి ఉంది. దాని గురించి నీకు చెప్తా, దాన్ని బట్టి నువ్వే ఆలోచించు. ఏమిటా యాత్ర స్థితి? దీన్ని 23వ శ్లోకం దగ్గర నుంచి చెప్తున్నాడు ఆయన. ఎత్ర కాలేతు అనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. అనావృత్తి ఆవృత్తి. ఆవృత్తి అంటే మళ్ళీ తిరిగి రావడం, అనావృత్తి అంటే తిరిగి రాకపోవడం. యోగినః అంటే సాధన చేసేటటువంటి మహానుభావులు, జ్ఞానులు, భగవంతుడే కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు, లేదా ఆత్మే కావాలని ఇద్దరూ కూడా తిరిగి రాకుండా ఉండే అనావృత్తి ఉండేటటువంటి మార్గంలోనే పెడతారు. అది ఎంత బాగుంటుందో మనకి తెలియాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక ఊరు మనం వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి షార్ట్ కట్, కానీ ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అడవులు ఉంటాయి, మధ్యలో జంతువులు కూడా తిరుగుతూ ఉంటాయి, క్రూర జంతువులు కూడా ఉంటాయి. కానీ అది షార్ట్ కట్, అది త్వరగా వెళ్ళిపోవచ్చు. అది ఒక 2 గంటలు ప్రయాణం చేస్తే అవతల చేరాల్సిన స్థానానికి చేర్చేటటువంటి మార్గం ఇది. దీనికే మరొక మార్గం కూడా ఉంది. ఇది 2 గంటలు వెళ్ళే మార్గం అయితే అది 3 గంటలు ప్రయాణం చేసే మార్గం. కానీ ఆ మార్గం ఎప్పుడు కూడా చక్కగా జనసందోహంతో ఉంటుంది. ఎప్పుడైనా కాస్త ఆకలో దాహమో వేస్తే కాస్త తినడానికో తాగడానికో ఏమైనా అందులో ఉంటాయి. ఏదైనా కాసేపు విశ్రాంతి తీసుకోవాలంటే రిక్రియేషన్ ప్లేసెస్ ఉంటాయి. ఏదైనా కాసేపు చక్కగా ఆడుకోవాలి, పాడుకోవాలంటే అలాంటి స్థానాలు ఉంటాయి. అక్కడ చీకటి పడ్డప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైన కాంతివంతమైనటువంటి దీపాలు ఉంటాయి అక్కడ. ఎప్పుడైనా అవసరమైతే సహాయం చేయడానికి మనుషులు ఉంటారు అక్కడ. అది కొంచెం దూరపు మార్గం. ఇది 2 గంటలు షార్ట్ కట్ అయితే అది 3 గంటలో ఎంతో పడుతుంది. కానీ అది ఎప్పుడు కూడా సేఫ్ మార్గం అది అని చెప్పినప్పుడు ఏ మార్గాన్ని మనం కోరుకుంటాం? ఈ అడవి గుండా వెళ్ళే మార్గంలో దీపాలు ఉండవు, చీకటి పడితే లోపల ఏం కనిపించవు, పిలిస్తే పలికే నాథుడు ఉండడు అక్కడ. అది ఒక మార్గం, ఇది ఒక మార్గం. ఏ మార్గాన్ని కోరుకోవాలి? ఇది మనకు వచ్చే సందేహం. అయితే మార్గాలు చూపించడం దాకా భగవంతుడు చేస్తాడు. ఏది మంచి మార్గం అనే చెప్తాడు. నిర్ణయం చేసుకోవాల్సిన వాళ్ళు మనమే. అబ్బా అది 3 గంటలైతే ఎందుకండి, ఏదో కాస్త రిస్క్ తీసుకుని ఈ షార్ట్ కట్లోనే వెళ్ళిపోదాం అనుకునేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి దాంట్లో వెళ్ళచ్చు, ఇలాంటి వాళ్ళకి దీంట్లో వెళ్ళచ్చు. ఇది చెప్పాలి. దీనికే ఆ మార్గాల గురించినటువంటి వివరణ కూడా నీకు కొంచెం చెప్తానయా, ఒకసారి విను. ఐశ్వర్యం కోరుకునేవాడు ప్రయాణించే మార్గం. అయితే దాన్ని చెప్పడానికి ముందర ఈ జ్ఞాని అంటే భగవంతునే కోరుకునేవాడు, ఆత్మను కోరుకునేవాడు, వాడు ప్రయాణించే మార్గం చెప్తాం. ఇందులోకి వెడితే మళ్ళీ వెనక్కి తిరిగి అవసరం లేదు అన్నమాట. అలాంటి మార్గం 23, 24 2 శ్లోకాల్లో ఆ మార్గాన్ని గురించి చెప్తున్నాడు ఆయన. ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. సరే, మొట్టమొదట దూరంగా ఉంటుంది కానీ అద్భుతంగా ఉంటుందని చెప్తున్నావా, అదేమిటి చెప్పవా అని అడిగాడు ఆయన. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః.
ఎవడైతే పరమాత్మని కోరుకుంటూ ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ బ్రహ్మతత్వాన్ని పొందేటటువంటి మార్గం అగ్ని, జ్యోతి, అహహ, శుక్ల, షణ్మాస, ఉత్తరాయణం ఇలాంటి వసతులతోటి, ఇలాంటి జంక్షన్స్ తోటి అది కూడుకుని ఉండేటటువంటి మంచి దారి సుమా అని ఆ మంచి దారిని గురించినటువంటి వివరణ మొట్టమొదటి చేశాడు. ఆకర్షకమైనటువంటి దారి గురించి చెప్పాడు. దాని తర్వాత శ్లోకంలో రెండవ దాని గురించి కూడా చెప్పాడు. ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చంద్రమసం జ్యోతి యోగీ ప్రాప్య నివర్తతే. ఇది వెనక్కి తిరిగి వచ్చేటటువంటి మార్గమయ్యా. ఇందాక చెప్పింది తిరిగి రాకుండా చేసే మార్గం. ఏది కోరుకుంటావు నువ్వు? తిరిగి వచ్చే మార్గంలో పెడతానంటావా? తిరిగి రాకుండా మంచి స్థితిని పొందించే మార్గంలోకి పెడతానంటావా? తర్వాత చెప్తా, కానీ ముందు ఆ మార్గాలకి డీటెయిల్స్ నాకు ఇవ్వయా. పేర్లు చెప్పావు, వాటి వివరాలు చెప్పవయా. చెప్తా అని ముందుకు సాగుతున్నాడు శ్రీకృష్ణుడు. మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.